స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. జనరల్గా మన ట్రేడర్స్కి ఇంట్రాడే కావచ్చు, స్వింగ్ ట్రేడింగ్ కావచ్చు, స్కాల్పింగ్లో కావచ్చు, ఫేక్ బ్రేక్అవుట్స్ అనేవి చాలా లాసెస్ని ఇస్తాయని చెప్పచ్చు. అండ్ ఫేక్ బ్రేక్అవుట్స్ని కనుక మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి అండ్ వాటిని ఎలా అవాయిడ్ చేయగలిగితే కనుక డెఫినెట్గా మనం అంత లాసెస్ని డెఫినెట్గా కవర్ చేసినట్టే. అండ్ లాసెస్ అయితే ఎక్కువ తీసుకోకుండా ప్రాపర్గా ట్రేడ్స్ మ్యాక్సిమం ఉన్నంతలో మనం తీసుకున్నట్టే. సో అలాంటి ఫేక్ బ్రేక్అవుట్స్ని ఇదర్ స్టాక్స్లో కానివ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీలో కావచ్చు, ఈవెన్ క్రూడ్ ఆయిల్లో కావచ్చు, అండ్ ఈవెన్ క్రిప్టో కరెన్సీలో కావచ్చు. సో వీటిలో ఫేక్ బ్రేక్అవుట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఈ వీడియోలో అయితే మరి చూసేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు తెలుసు కదా, లైక్ చేయటం అయితే మర్చిపోద్దు. అండ్ మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తుంటే గో అండ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ ఆల్సో. ఎందుకంటే మన ఛానల్లో ట్రేడింగ్ సంబంధించిన విషయాలు అండ్ వీడియోస్ మాత్రమే ఉంటాయి, నథింగ్ ఎల్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఏదైనా స్టాక్ కానీ ఇండెక్స్ కానీ ఒక రెసిస్టెన్స్ దగ్గర మనం ఇట్లా జోన్ అనేది డ్రా చేసుకుంటాము. సో అది కొంతవరకు యూటర్న్ తీసుకుని మళ్ళీ అగైన్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫీల్ అయ్యి నెక్స్ట్ అగైన్ ఒక మంచి సాలిడ్ క్యాండిల్, ఇలాంటి క్యాండిల్ వచ్చినప్పుడు అండ్ ఫాలోఅప్ క్యాండిల్ కూడా మంచి గ్రీన్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనం ఇక్కడ బై చేయాలని అనుకుంటాం. సో బట్ ఇక్కడ ఏమవుతుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఇమీడియట్గా మనం బై చేయగానే అక్కడ నుంచి ప్రైస్ అనేది కిందకి వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది కంప్లీట్గా బయర్స్ని ఎవరైతే ఉన్నారో అక్కడ ట్రాప్ అయితే చేసింది. సో ఫస్ట్ స్టాప్ లాస్ హిట్ అయింది, మళ్ళీ అగైన్ సేమ్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ కంప్లీట్గా డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో ఇలాంటి కండిషన్లో మనం దీన్ని ఎలా అవాయిడ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఇలాంటి ఫేక్ బ్రేక్అవుట్స్ని మనం అవాయిడ్ చేయడానికి స్టొకాస్టిక్ ఆర్ఎస్ఐ అనేసి ఒక ఇండికేటర్ని అయితే వాడతాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్టొకాస్టిక్ ఆర్ఎస్ఐ. సో ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్తాను, కావాలంటే స్టాక్ ఆర్ఎస్ఐ అని కొట్టండి, మీకు ఏ బ్రోకర్లో అయినా సరే, ట్రేడింగ్ వ్యూలో అయినా సరే వస్తుంది. సో ఇక్కడైతే మనకి స్టొకాస్టిక్ ఆర్ఎస్ఐ మాత్రం హయ్యర్ లోసే ఫామ్ చేస్తుంది, అంటే ప్రైస్ ఇంకా స్ట్రెంగ్త్ అయితే లేదు దాంట్లో, ఇది ఫేక్ బ్రేక్అవుట్ అని ఇక్కడ క్లియర్గా చెప్తుంది. సో ఇక్కడ మనం గమనిస్తే కనుక ఈ ఏదైతే స్టొకాస్టిక్స్లో వచ్చినటువంటి స్వింగ్ హై ఉందో ప్రీవియస్గా కంటే లో ఉంది, అండ్ ఇంకా థర్డ్ టైం వచ్చినప్పుడు కూడా దీనికన్నా ఇంకా లో ఉంది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే కనుక ఎప్పుడైతే మనకి హయ్యర్ లోస్ ఫామ్ చేస్తుందో స్టొకాస్టిక్, సో ఇక్కడ ప్రైస్ పైకి వెళ్ళడానికి స్ట్రెంగ్త్ అనేది సరిపోవట్లేదు. సో మేబీ ప్రైస్ కిందికి రావచ్చు అనేసి మనకి ఈ స్టొకాస్టిక్ ద్వారా ఇటువంటి ఫేక్ బ్రేక్అవుట్స్ని అయితే అవాయిడ్ చేయొచ్చు. సో ఇది టిప్ నెంబర్ 1. అండ్ సెకండ్ వే వచ్చేసి ఫేక్ బ్రేక్అవుట్స్ని అవాయిడ్ చేయడానికి. సో ఇంకొక ఫేక్ బ్రేక్అవుట్స్ని అవాయిడ్ చేయడానికి మనకి ఏదైనా స్టాక్ కూడా స్ట్రైట్ అవే ఇలాగ కానీ వెళ్ళదు కదా. సో అది కంప్లీట్గా జిగ్జాగ్ మేనర్లోనే వెళ్తుంది, రైట్? సో ఈ లో వేసినప్పుడు వీటిని చూసి మనం ఇక్కడ స్టాక్ రివర్స్ అవుతుందా, లేకపోతే ఇండెక్స్ రివర్స్ అవుతుందా, లేకపోతే చిన్న డిప్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్తుందా అనేది ఎలా చెప్తామంటే, బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటంటే హయ్యర్ లోస్, లోయర్ లోస్. అంటే ఈ లో ప్రీవియస్ లో కంటే ఈ లో కొద్దిగా పైకి ఉంది, హైలో ఉంది. అంటే ఇది సపోజ్ ఒక 90 రూపీస్లో మనకి ఈ లో ఫామ్ అయితే ఇది 95లో ఫామ్ అయింది అనుకోండి. దీన్ని మనం హయ్యర్ లోస్ అంటాం, HL. సో ఇది 99 కావచ్చు, లేకపోతే 100 కావచ్చు. అంటే 95 కన్నా 99 పెద్దగా ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ ఇంకొక హయ్యర్ లోస్ అంటాం. సో హయ్యర్ లోస్ ఫామ్ చేస్తున్నప్పుడు వీటినన్నిటినీ కనెక్ట్ చేస్తే కనుక మనకి వచ్చేటటువంటి లైన్ ఇలా ఉంటుంది, అంటే ఇది అప్ ట్రెండ్లో ఉంది అనేసి. సో అయిపోయిన తర్వాత తెలుస్తుంది, బట్ మరి ఇక్కడ మనం ఎంటర్ అయితే మన పరిస్థితి ఏంటి? అండ్ ఇక్కడ నుంచి స్టాక్ పైకి వెళ్తే పర్లేదు, మరి కిందకు వచ్చేస్తే పొజిషన్ ఏంటి అనుకుంటే కనుక మనకి మంచి అద్భుతమైన టూల్ ఏంటంటే ఫిబొనాచి టూల్ అనమాట. సో ఫిబొనాచి టూల్లో ఏంటంటే మనకు చెప్పేది లైక్ ఎప్పుడైనా సరే, సో అప్ ట్రెండ్లోకి వెళ్ళినప్పుడు ఫిబొనాచి టూల్ డ్రా చేసిన తర్వాత ఎప్పుడైతే మనకి 50% తర్వాత ఉండేటటువంటి లెవెల్ ఏదైతే ఉందో
0.382. ఓకే, సో 50% నుంచే ఇక్కడ నుంచే మనకి రివర్సల్ వెళ్తుంటే కనుక ఇది చాలా బెస్ట్ లెవెల్ అని మనం అర్థమవుతుంది. అండ్ ఇంకా ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయ్యింది అంటే కనుక దిస్ ఈస్ ద సెకండ్ బెస్ట్ లెవెల్ టు అవాయిడ్ ఫేక్ బ్రేక్అవుట్స్. ఓకే, సో ఇక్కడ నుంచి కనుక వెళ్తే స్టాప్ లాస్ కూడా దీని కిందనే ఉంటుంది, చాలా చిన్న స్టాప్ లాస్తో. అండ్ ఎప్పుడైతే మనకి ఒక స్టాక్ కానీ ఇండెక్స్ కానీ 0.382 లెవెల్ కనుక బ్రేక్ కాకుండా ఇలా రివర్స్లో వెళ్ళింది అంటే కనుక ఇది అప్ సైడ్ వెళ్ళడానికి చాలా హై పొటెన్షియల్ ఉంటుంది అనేసి అర్థం. సో ఎప్పుడైనా సరే స్టాక్లో వచ్చినప్పుడు మనకి డౌట్ ఉంటే కనుక ఇది కిందకి ఇలా వచ్చేస్తుందా లేకపోతే ఇలా మళ్ళీ రివర్స్ వెళ్తుందా అనే డౌట్ వచ్చినప్పుడు ఫిబొనాచి రీట్రేస్మెంట్ టూల్ అనేది మనం డ్రా చేసుకుంటే కనుక అది ప్రైజ్ 0.5 లెవెల్ దగ్గర చేస్తుందా ఆర్ 0.38 దగ్గర చేస్తుందా ఒకసారి చూడండి. ఒకవేళ 382 కనుక ఇంకా టచ్ కాలేదు, అసలు బ్రేక్ కాకుండా రివర్సల్ తీసుకుంటుంది అంటే కనుక ఎవరైతే అప్ ట్రెండ్లో ఉన్నారో, ఓకే, ఇక్కడ బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చిన్న ప్రాఫిట్ బుక్ చేశారు అని మనం అర్థం చేసుకోవచ్చు దీనివల్ల. ఓకే, సో 382 వచ్చేసి మంచి లెవెల్ అండ్ ఇక్కడ నుంచి మంచి అప్ సైడ్ పొటెన్షియల్ ఉంటుందనేసి. సో ఒక్కసారి స్టాక్స్లో దాన్ని చూద్దాము. ఓకే, సో ఇక్కడ మనకి ఒక స్టాక్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ గమనించవచ్చు ఈ హై నుంచి మనకి ఈ లో వరకు ఫిబొనాచి టూల్ తీసుకుంటే కనుక సో ఈ లెవెల్ వచ్చేసి 0.382. ఓకే, సో ఇక్కడికి వచ్చి టచ్ చేసుకుని అండ్ ఈ క్యాండిల్ చూడొచ్చు ఎంత బాగా పర్ఫామ్ చేసింది అనేసి. సో ప్రీవియస్గా అయితే కనుక మళ్ళీ ఇదే సేమ్ ఎక్కడైతే ఇప్పుడు సపోర్ట్ మనకి తీసుకుంటా ఉందో 0.5 0.38 నుంచి ఇక్కడ నుంచి కూడా మంచి అప్ సైడ్ అయితే మనకి రిటర్న్స్ అయితే వచ్చాయని మనం చూసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ చార్ట్లో కూడా 0.382 దగ్గర మనకి మంచి సపోర్ట్ అయితే తీసుకుంది అండ్ ఒక్కసారి రీట్రేస్మెంట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక క్యాండిల్ తీసుకొని అండ్ ఎంతవరకు వెళ్ళింది అనేది మనం చూడొచ్చు. ఇవి ప్రీవియస్ చార్ట్స్ కాబట్టి మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి ఇలాగా. సో ఇదంతా జరగాలి అంటే లైవ్లో చాలాసేపు పడుతుంది. బట్ ఏదైతే 3.8 అండ్ 0.5 ఉందో వీటికైతే కనుక ఎక్కువ పొటెన్షియల్ ఉంటుంది. ఫేక్ బ్రేక్అవుట్స్ అయితే కనుక మ్యాక్సిమం షేక్అవుట్ ఉంటుంది కదా, వీక్ హ్యాండ్స్ ఎవరైతే ఆల్రెడీ ట్రెండ్లో ఉన్నారో, ఓకే, ఇక్కడంతా ప్రీవియస్గా ఈ లెవెల్లో బై చేసిన వాళ్ళు కానీ ఈ లెవెల్లో బై చేసిన వాళ్ళు కానీ మ్యాక్సిమం స్టాప్ లాసెస్ ఇక్కడ హిట్ అయ్యి అండ్ మళ్ళీ అప్ ట్రెండ్ అయితే తీసుకెళ్ళడానికి ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉంటాయి. సో ఈ లెవెల్స్ అనేది చాలా వరకు గుర్తుపెట్టుకోండి. మనం చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాము క్యాండిల్ క్లోజింగ్ ఇంపార్టెంట్ అనేసి. జస్ట్ ఒక రెసిస్టెన్స్ ఉంది అంటే కనుక ఇది ఏదైతే విక్ ఉంటుందో ఈ విక్ టచ్ చేయంగానే చాలామంది ఎంటర్ అయిపోతూ ఉంటారు. లేదు అంటే కనుక విక్ దాటి కొద్దిగా క్యాండిల్ ఇలా వెళ్ళంగానే ఒక గ్రీన్ క్యాండిల్ అనుకుందాము, ఓకే, ఆర్ రెడ్ క్యాండిల్ అయినా సరే ఏదైతే బ్రేక్ అవ్వంగానే ఇమీడియట్గా ఇక్కడ మనకి ఎంట్రీ అనేది ఫామ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక ఫోమో అనమాట, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఎక్కడ మిస్ అయిపోతుందో అన్నట్టు. ఓకే, సో ఇలాంటి మిస్టేక్స్ చేస్తే కనుక మనం డెఫినెట్గా ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ప్రైస్ అనేది కిందకి వచ్చేయడం జరుగుతూ ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఎలా అంటే కనుక సింపుల్ టెక్నిక్ ఏంటంటే, సో ఎప్పుడైనా మనకి క్యాండిల్ ప్రైస్ ఏదైతే ఉందో కంప్లీట్గా రెసిస్టెన్స్ సపోర్ట్ అనుకుందాం. ఓకే, దీనిపైన దీనికి సంబంధం లేకుండా క్లోజింగ్ అనేది రావాలన్నమాట. ఓకే, ఒకటి ఇలా ఒక 0.5% వచ్చింది, బట్ ఇక్కడ మనం కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలి. ఏదైతే దీని ఫాలో త్రూ అంటే దీని కంటిన్యూషన్ ప్యాటర్న్ ఉందో, ఓకే, దీనికి స్ట్రాంగ్ బయింగ్ దీనిపైన కూడా రావాలి. సో ఏదైతే ఫాలోఅప్ క్యాండిల్ ఏదైతే ఉందో దీని రెసిస్టెన్స్కి పైన కంప్లీట్గా క్లోజింగ్ అంటే ఈ కింద ఉన్నటువంటి జోన్కి ఎటువంటి సంబంధం లేకుండా ఇక్కడ క్లోజింగ్ అయ్యింది అంటేనే మనం దీంట్లో తీసుకోవాలి. చాలామంది ఇలా ఒక 0.5% కానీ లేకపోతే ఒక 25% రాగానే కొంత ఫోమోతో ఎలాగో ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతుందని ఇక్కడ నుంచి తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ క్యాండిల్ కూడా వచ్చినా సరే ఇమీడియట్గా మళ్ళీ కంప్లీట్గా డౌన్ సైడ్ అనేది రావడం జరుగుద్ది. సో ఇలాంటి ఫేక్ బ్రేక్అవుట్స్ అవాయిడ్ చేయాలి అంటే కనుక క్యాండిల్ క్లోజింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి చార్ట్లో చూసేద్దాం. సో ఇక్కడ మనకి చూస్తే ఓకే ఒక డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చింది అండ్ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. ఓకే, కంటిన్యూషన్ ప్యాటర్న్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి కొంత
రీటెస్ట్ కూడా తీసుకుంటుంది. బట్ ఇలాంటి వాటికి డబ్ల్యూ ప్యాటర్న్ అండ్ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్తో పాటు ఈ కంటిన్యూషన్ ప్యాటర్న్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి వచ్చినప్పుడు మనకి మంచి మూమెంటం అనేది అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇలా అవి వెళ్ళడం కూడా మనం గమనించవచ్చు. సో మంచి అప్ ట్రెండ్స్ రావాలి అనుకుంటే కనుక క్యాండిల్ క్లోజింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టిప్ నెంబర్ 4 వచ్చేసి, ఎప్పుడైనా మనకి ప్రైస్ జస్ట్ ప్రీవియస్గా ఉన్నటువంటి రెసిస్టెన్స్ దగ్గరికి జోన్లోకి రాగానే ఇమీడియట్గా మనం ఇలాంటి విక్స్ చూసి ఇమీడియట్గా మనం ఇక్కడ బై చేసేస్తాం ఈ ప్రైస్లో. ఎందుకంటే ఇక్కడ ప్రైస్ ఏదైతే ఉందో దాని పైననే ఉంది అనేసి ఇమీడియట్గా మనం బై చేస్తాము. సో అలాంటప్పుడు ప్రైస్ అనేది మళ్ళీ సేమ్ డౌన్లోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలా కాకుండా ఎప్పుడైతే స్ట్రాంగ్ కంటిన్యూషన్ ప్యాటర్న్స్ ఉంటాయో, ఓకే, సో 1 or 2 క్యాండిల్స్ వెయిట్ చేసినా పర్లేదు. సో ఇలాంటివి వచ్చినప్పుడు ప్రైస్ అనేది మంచిగా వెళ్తుంది అండ్ ఫేక్ బ్రేక్అవుట్స్ అనేది ఆపొచ్చు. సో ఓవరాల్గా కన్క్లూజన్ ఏంటంటే, ఇలా వచ్చినప్పుడు దీని పైన కంటిన్యూషన్గా ఒక క్యాండిల్ అనేది, స్ట్రాంగ్ క్యాండిల్ అనేది మన బయింగ్ జోన్లోకి రావాలి. లేనప్పుడు ఇవి కంప్లీట్గా ఫేక్ బ్రేక్అవుట్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటివి అయితే అవాయిడ్ అయితే చేసేసేయండి. సో ఇలాంటి ప్రైస్ యాక్షన్ సంబంధించిన బేసిక్స్ దగ్గర నుంచి, ఏబిసిడీల దగ్గర నుంచి, అండ్ ఏ క్యాండిల్ స్టిక్స్ని, ఏ ప్యాటర్న్స్ని మనం ఎక్కువ ఫాలో అవ్వాలి అండ్ ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ని తెలుసుకోవడానికి మన యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్రైస్ యాక్షన్ కాంబో కోర్స్ ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైస్తో. అండ్ లైఫ్ టైం మీకు టెలిగ్రామ్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. మీకు ఎనీ డౌట్ ఏదైనా మార్కెట్లో టైంలో కూడా, ఇంట్రాడే కావచ్చు, స్వింగ్లో కావచ్చు, పొజిషనల్ కావచ్చు, ఏదైనా సరే మీకు ఏ డౌట్ వచ్చినా సరే నేను ఉంటాను అండ్ మన అడ్మిన్ టీమ్స్ కూడా ఉంటారు సో మీకు సపోర్ట్ చేయడానికి. సో ఇంకెందుకు ఆలస్యం, మన యాప్ని ఈరోజే డౌన్లోడ్ చేసుకొని మన ప్రైస్ యాక్షన్ కాంబో కోర్స్ని అయితే జాయిన్ అవ్వండి. సో ప్రైస్ యాక్షన్ని స్టార్టింగ్ నుంచి కూడా ఏబిసిడీస్ నుంచి నేర్చుకొని నెక్స్ట్ మార్కెట్లో ఒక నాలెడ్జ్తో దిగితే డెఫినెట్గా అది వేరే ఉంటుంది. అండ్ నాలెడ్జ్ లేకుండా దిగితే కనుక మన మార్కెట్కి చాలా వరకు సమర్పించుకోవాల్సి వస్తుంది. సో అది మైండ్లో పెట్టుకొని ఫస్ట్ లెర్నింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో లెర్నింగ్కి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా యాప్లో అయితే డెఫినెట్గా ఉంటుంది. సో డెఫినెట్లీ మీరు ట్రై చేయండి, డెఫినెట్లీ యూ లైక్ ఇట్. సో నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిడెన్స్ జోన్. సో కాన్ఫిడెన్స్ జోన్ అంటే ఏంటి అంటే కనుక మన దీని గురించి సపరేట్గా ఒక డెడికేటెడ్గా వీడియో అయితే చేసాము. జస్ట్ కాన్ఫిడెన్స్ జోన్ అనేసి మన దాంట్లో చేయండి. ఇది సింపుల్గా ఏంటంటే మనం ఫిబ్నాచీతో అయినా తీసుకోవచ్చు, లేకపోతే సింగిల్ క్యాండిల్ అంటే ఒక ఇంట్రాడేలో చూసుకుంటే కనుక ఇది 15 minutes అనుకోవచ్చు. ఆర్ ఒకవేళ స్వింగ్లో చూసుకుంటే కనుక వీక్లీ అయి ఉండొచ్చు, డైలీ అయి ఉండొచ్చు, ఆర్ 4 hours అయ్యొచ్చు. ఇవన్నీ కూడా స్వింగ్కి. ఇది వచ్చి మనకి 15 minutes ఆర్ 30 minutes అండ్ 1 hour వచ్చేసి ఇవన్నీ కూడా మనకి ఇంట్రాడేకి యూజ్ అవుతాయి అనమాట. ఓకే, సో మనకి ఒక ఇంట్రాడే కావచ్చు, డైలీ టైంలో కావచ్చు, ఎగ్జాక్ట్గా ఒక 50%. ఓకే, ఇది వచ్చేసి అప్రాక్సిమేట్గా 50% అనుకోండి. ఓకే, దీన్ని మనం కాన్ఫిడెన్స్ జోన్ అంటాము. ఒకవేళ నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ వరకు వచ్చి మన రివర్సల్ తీసుకుంటుంది అంటే కనుక అది కంప్లీట్గా బులిష్ సైడే ఉంది, ఇంకా ట్రెండ్ అనేసి అర్థము. అలా కాకుండా దీన్ని ఏదైతే ఒక రెడ్ క్యాండిల్ వచ్చేసి ఈ 50% బిలో క్లోజ్ అయ్యింది అంటే కనుక అది బేరిష్లోకి వచ్చేసింది, నో మోర్ బులిష్ ట్రెండ్ అనేసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ దీని కంటిన్యూషన్ ప్యాటర్న్ వచ్చేసి ఈ యొక్క ఏదైతే మనం కాన్ఫిడెన్స్ జోన్ అనుకుంటున్నామో ఆ క్యాండిల్ లోని కూడా బ్రేక్ చేసింది అంటే క్లోజింగ్ బేసిస్లో డెఫినెట్గా ఇది ఇంకా కిందికి వెళ్తుంది అనేసి మనకి అర్థమైతే అవుతుందన్నమాట. సో ఒక్కసారి దీన్ని మనం చార్ట్లో అయితే చూసేద్దాం. సో దీన్ని మనం ఫిబొనాచీలో కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, స్వింగ్ హై అండ్ లో అయితే మనం తీసుకున్నాము. ఓకే, సో కొంచెం ఇటు జరుపుతాను. సో వాల్యూస్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి, ఆర్ ఎల్స్ కొంచెం పక్కకు పెట్టేద్దాం క్లియర్గా. ఓకే, సో 0.5% చూడండి. ఎప్పుడైతే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా స్వింగ్ ఏదైతే తీసుకున్నామో, ఓకే, నెక్స్ట్ ఏదైతే డిప్లో వస్తున్నప్పుడు, ఓకే, అంటే దీని కాన్ఫిడెన్స్ జోన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది 50%. ఓకే, సో 50%లోకి మళ్ళీ అగైన్ ఒకవేళ మనకి ఎంట్రీ మిస్ అయ్యింది కానీ స్టాక్ కానీ ఆప్షన్ కానీ పైకి వెళ్ళిపోయింది అనుకుంటే కనుక మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు జాగ్రత్తగా మనం చూసుకుంటే కనుక ఈ 50%
50% దగ్గర మనకి రీట్రేస్ అవుతుంది అంటే కనుక ఇది ఫిబనాచి కావచ్చు, లేకపోతే నేను ఫిబనాచి ఎందుకు తీసుకుంటున్నాను అంటే మనకి ఎగ్జాక్ట్గా 0.5% తెలుస్తుంది అనేసి. కాకపోయినా ఈ ప్రైస్ రేంజ్లో కూడా వేరే టూల్ త్రూ కూడా మనం తీసుకోవచ్చు. అదేంటో కూడా ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ ప్రైస్ రేంజ్ అని ఉంది కదా, ఓకే. సో ఈ హై నుంచి ఈ లో వరకు కూడా చూసుకుంటే మనకి 200 పాయింట్స్ వచ్చినాయి. సో 200 పాయింట్స్లో 50% అంతా ఓకే 100. సో ఇక్కడ వరకు వచ్చింది. సో మనకి ఇప్పుడు ఫిబనాచి కూడా అవసరం లేదు, ఓకే, ఎందుకంటే మనకి 50% ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది కాబట్టి. సో ఈ 50% దగ్గర మనకి ప్రైస్ అనేది ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని వెళ్తుంది అంటే కనుక ఇది మంచి లెవెల్. అలా కాకుండా ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకుంది కానీ 50% బ్రేక్ అయిపోయింది అంటే కనుక అది అంత గుడ్ సెటప్ అయితే కాదు. కొంతవరకు బేరిష్నెస్ కావచ్చు, లేకపోతే కన్సల్టేషన్లో అవడానికి ఛాన్స్ ఉంది అనేసి అర్థమవుతుంది. కానీ ఒకసారి 50% కనుక బ్రేక్ కాకుండా పైకి వెళ్ళింది అంటే కనుక అది చాలా మంచి గుడ్ సెటప్ అనేసి ప్రైజ్ యాక్షన్ పరంగా అండ్ అప్ సైడ్ వెళ్తాకి ఛాన్సెస్ అయితే ఉన్నాయనేసి. సో ఇలాంటి టెక్నిక్స్ ఇంకా మీకు కావాలి అనుకుంటే కనుక మోర్ అనేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రెడిషన్. జై హింద్.